ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గౌతమ్ గారు, ఇదంతా ప్లాన్ చేసిన బుల్లబ్బాయి సైతులు ఎక్కడండి? వీర సైనికుల గురించి, అమరవీరుల గురించి మీకంటే బాగా ఎవరికీ తెలియదు మేజర్ గారు. అతియాగ మూర్తుల గురించి మీ నోటితో కూడా 2 మాటలు చెప్పండి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నారు. అంటే కన్న తల్లి కంటే మాతృదేశం గొప్ప అని. అలాంటి దేశానికి సేవ చేసే అదృష్టం చాలా కొద్ది మందికే దక్కుతుంది. ఆ అదృష్టవంతుల్లో నేను మా అబ్బాయి ఇంద్రజిత్ ఉండడం మాకెంతో గర్వకారణం. వాళ్ళని ఏం చేశారండి? రేయ్, ఇంద్ర పేరు రివీల్ అయిపోతుంది, అర్జున్ ప్రసాద్ గుండె మొక్కలైపోతుంది, ఈ ఇంట్లో పెద్ద రచ్చ జరుగుతుంది. ఆ అహల్యని తన్ని బయటికి తరిమేస్తారు. నా బంగారం మెడలో నేనే తాళి కట్టేస్తానరా. ఫస్ట్ టైం మన ప్లాన్ సక్సెస్ అయిందన్నా. అడ్వాన్స్ గా హ్యాపీ మ్యారేజ్ అయిపోయినా. సాయంత్రం వరకు వాళ్ళు స్పృహలోకి రారు. నో ప్రాబ్లం హల్లి గారు. ఈవెంట్ అయ్యాక వాళ్ళని ఏం చేయాలో చూద్దాం. మళ్ళీ జన్మంటూ ఉంటే సైనికుడుగానే పుడతాను, దేశం కోసం చేస్తాను. జై హింద్. ఆలి గారు, నేను నాన్నని మేనేజ్ చేస్తాను, మీరు అమ్మని చూసుకోండి. ఇవి నేను పట్టుకుంటానండి. పర్వాలేదు.
ఏదో జరుగుతోంది ఇక్కడ. నాతో లంచ్కి రావాల్సిన గౌతమ్ ఇక్కడికి రావడం ఏంటి? ఇంట్లో ఉండాల్సిన అహల్య కూడా ఇక్కడికి రావడం ఏంటి? ఎవరో చనిపోయిన సైనికుడి తరపున అంకుల్ మొమెంటోని తీసుకోవడం ఏంటి? ఈ మిస్టరీలన్నీ ఛేదించాలి. ఏంటది నువ్వు చెప్పేది? అవును బామ్మగారు, అప్పటి వరకు నాతో లంచ్కి వస్తానన్న గౌతమ్ సడన్ గా డెసిషన్ మార్చుకుని అంకుల్ అటెండ్ అయినా అమరవీరుల సంస్మరణ సభకు వెళ్ళాడు. అహల్య కూడా అక్కడికి వచ్చింది. గౌతమ్ ఫంక్షన్ కిందకు వెళ్ళాడు, అహల్య అక్కడికి ఎందుకు వచ్చింది? ఒకవేళ ఫంక్షన్కి వాళ్ళిద్దరిని కూడా ఇన్వైట్ చేసి ఉండొచ్చు కదా. లేదన్నయ్య, అలాంటి ఇన్విటేషన్ ఉంటే గౌతమ్ నాకు ముందే చెప్పేవాడు. ఇద్దరం లంచ్కనే బయలుదేరాం. ఆల్మోస్ట్ కార్ ఎక్కబోతూ ఫోన్ మర్చిపోయానని గౌతమ్ లోపలికి వెళ్ళాడు. ఫాస్ట్గా బయటకు వచ్చి నాతో ఏమీ చెప్పకుండా నన్ను కార్ ఎక్కించుకోకుండా వెళ్ళిపోయాడు. గౌతమ్ అంత హడావిడిగా వెళ్ళాడంటే వాడికి అమరవీరుల సభకి ఏదో సంబంధం ఉంది. నా అనుమానం గౌతమ్ ఫోన్ కోసం లోపలికి వెళ్ళినప్పుడు అహల్య కాల్ చేయడం వల్లే అక్కడికి వెళ్ళాడు అనుకుంటున్నాను. కరెక్ట్ సిస్టర్. ఆ గ్యాప్లో అహల్యే గౌతమ్కి ఫోన్ చేసి అక్కడికి రమ్మని తను వెళ్ళిపోయి ఉంటుంది. అంటే ఆ మీటింగ్కి అహల్యకి ఏదో స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. అదేంటో తెలియాలి. అది తెలియాలంటే అహల్య ఎవరో తెలియాలి. తనెవరు, తన వాళ్ళెవరు, ఎక్కడి నుంచి వచ్చింది, గౌతమ్ని ఎలా పెళ్లి చేసుకుంది, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఆ వివరాలేవి గౌతమ్ మనతో చెప్పట్లేదు కదా. ఇద్దరూ కలిసి ఏదో దాచిపెడుతున్నారు. వాళ్ళిద్దరూ ఏదో దాచిపెడుతున్నారని నాకు ముందు నుంచి అనుమానంగా ఉంది బామ్మగారు. అన్నయ్య, అహల్య ఇక్కడికి వచ్చాక తనని ఫ్యామిలీ రేషన్ కార్డులో కానీ హెల్త్ కార్డులో కానీ జాయిన్ చేశారా? లేదు సిస్టర్. అసలు అహల్యకి ఓటర్ ఐడి, ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ లాంటివి ఉన్నాయో లేదో కూడా తెలీదు. అవి ఉంటే వాటి ద్వారా తన ఐడెంటిటీని తెలుసుకోవచ్చు కదా. ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. తనకి సంబంధించిన ఎలాంటి గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ క్యారీ చేసున్నా దాని ద్వారా తనెవరో తెలిసిపోతుంది. కానీ దాని పేరు తప్ప పుట్టు పూర్వత్రాలన్నీ గౌతమ్ మన దగ్గర గోప్యంగా దాచిపెట్టాడు కదా. గౌతమ్ దాచిపెడితే మనం తెలుసుకోలేమా బామ్మగారు? ఇప్పుడే మా మమ్మీకి కాల్ చేసి కనుక్కోమని చెప్తాను.